Nisham Institute. Hi friends, welcome to Sham Institute YouTube channel. Welcome to Sham Institute Daily Current Affairs. September 26, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి సెప్టెంబర్ 26, 2021 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ప్రధానమైనటువంటి అంశంగా ఉంది ఈరోజు న్యూస్ పేపర్లో. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ లేదా సాధారణ సభ సమావేశంలో ప్రసంగించడం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్ టు ది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇట్ ఈస్ అబౌట్ ద 76th సెషన్ ఆఫ్ ది UNGA. అంటే ఐక్యరాజ్య సమితి యొక్క 76వ సాధారణ సభ సమావేశానికి సో ఇక్కడ ప్రత్యక్షంగా హాజరు కావడం జరిగింది, ప్రసంగించడం కూడా జరిగింది. ఎందుకోసమంటే COVID-19 కారణంగా సో మరి ఈ సమావేశాలు అనేది ఒక వర్చువల్నే జరిగేది లేదా ప్రీ రికార్డెడ్ సెషన్స్ ద్వారా జరిగేది. బట్ ఇక్కడ ఏంటంటే సో ఈసారి ఈ 76వ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశం అనేది జరిగింది. ఇది సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 27 వరకు కూడా, అంటే రేపటి వరకు కూడా జరుగుతుంది. సో మరి ఈ సమావేశాన్ని మనం గమనించినట్లయితే సెప్టెంబర్ 25 ఓకేనా, సెప్టెంబర్ 25, 2021 నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించడం జరిగింది. సో ఎన్నవ సాధారణ సభ సమావేశం అనేది 76వ సాధారణ సభ సమావేశం. ఇందులో ప్రధానంగా మనం దేనిపైన డిస్కస్ చేశారు అనేది అడగడానికి ఉంటే అక్కడ పర్టికులర్గా ఏంటంటే వ్యాక్సినేషన్ పైన, అంటే కరోనా వ్యాక్సినేషన్ పైన ఒక సంబంధించినటువంటి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా సో మనకి ఇక ప్రపంచంలో వివిధ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నటువంటి కంపెనీలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఒక సరైనటువంటి వేదిక మన భారతదేశం. సో భారతదేశంలో మీరు ఒక వ్యాక్సిన్ని తయారు చేయండి, అంతేకాకుండా మా దేశంలో భారతదేశంలో తయారు చేస్తున్నటువంటి కరోనా వ్యాక్సిన్లను మేము వివిధ దేశాలకు కూడా ఎగుమతి ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారిగా ఒక DNA బేస్ పైన DNA ఆధారితమైన కరోనా వ్యాక్సినేషన్ని సో భారత్ తయారు చేసిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని. సో మనకి ఏంటి దాని పేరు ఏం ప్రకటించలేదు, కానీ మనకందరూ కూడా తెలుసు దట్ ఈజ్ JCOV-D అండి. ఏంటండి JCOV-D. సో ఈ JCOV-D అనేది సో మనకి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే తొలిసారిగా DNA ఆధారితమైనటువంటి వ్యాక్సిన్ అండి. ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి జైడస్ క్యాడిల్లా అనే ఒక ఔషధ సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి కావడం జరిగింది. ఇటీవల కాలంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా సో దీనికి అత్యవసర వినియోగం కింద ఆమోదం కూడా ఇవ్వడం జరిగింది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది JCOV-D అంటే ఇది ఒక DNA ఆధారితమని చెప్పుకున్నాం ఒకటి తయారు చేసే విధానంలో. మరొకటి ఏంటంటే ఇది 3 డోసుల 3 doses కరోనా వ్యాక్సిన్, అంటే 3 డోసుల్లో ఇచ్చే కరోనా వ్యాక్సినే JCOV-D. సో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేము సొంతంగా స్వదేశీయంగా mRNA వ్యాక్సిన్ కూడా తయారు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. సో mRNA ప్రజెంట్ అయితే ప్రపంచంలో mRNA టీకా అంటే ఇప్పుడు మోడర్నా ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది mRNA ఆధారితమైనటువంటి టీకా. ఇటీవల మన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఇది అత్యవసర వినియోగం కింద ఆమోదించడం జరిగింది. ఇది మనకి ఒక అమెరికా దేశానికి చెందింది. అది కాకుండా మన సొంతంగా కూడా ఒక mRNA వ్యాక్సిన్ మనం తయారు చేస్తున్నాం, అది ప్రయోగ దశలో ఉందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి మన దేశంలో మనకు భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ని అందరికి అందుబాటులో ఇచ్చే విధంగా జనవరి 16, 2021 దేశవ్యాప్తంగా ప్రపంచంలో అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమం అనేది ప్రారంభించబడింది. జనవరి 16, 2021 ఇంకా కొనసాగుతూ ఉంది. జనవరి 16, 2021 ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం దేశంలో ఇంకా కొనసాగుతుంది. ఈ కొనసాగే క్రమంలో ఈ కోవిన్ అనే పోర్టల్ అండి ఇది. సో మనందరం కూడా యూజ్ చేస్తున్నారు కూడా కోవిన్ పోర్టల్. అంటే ఇక సంబంధించినటువంటి కరోనా వ్యాక్సిన్ విషయంలో వ్యాక్సినేషన్ ఇవ్వడానికి స్లాట్ బుకింగ్ గురించి, సర్టిఫికేషన్ గురించి, అంటే మనకి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పేసి సర్టిఫికేషన్ గురించి ఉన్నటువంటి పోర్టలే ఒక యాపే కోవిన్ యాప్. అది కూడా ఎంతో గొప్పగా పనిచేస్తుంది. ప్రపంచంలో 50కి పైగా దేశాలు కోవిన్ పోర్టల్ని టెక్నాలజీని ఆ విధంగా కావాలని అడుగుతున్నారు. అలాంటి అంశాలపైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్గా పిలుస్తాం కోవిన్ పోర్టల్ అని. ఇంకొక అంశం ఏంటంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ సో మనకి మరొక అంశాన్ని చెప్పడం జరిగింది. విశ్వసనీయత. ఐక్యరాజ్య సమితి
తన విశ్వసనీయతను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం ఇలా ఒక సంబంధించిన వ్యాఖ్య చేయడం జరిగిందంటే, సో ప్రపంచ శాంతిని కాపాడడం అనేది ఒకటి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ ఉంది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్, ఉగ్రవాద సమస్య ఉంది, లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే మనకి కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇలాంటి ఎలాంటి ఇంకా చర్యలు చేపట్టాలి, ప్రపంచం అందరికీ కూడా కోవాక్సిన్ అనే కూటమిని స్టార్ట్ చేశారు ఒక కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో తేవడానికి. ఇలాంటి విషయాల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ విషయంలో కానివ్వండి, ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో కానివ్వండి, పేదరికాన్ని నిర్మూలించే విషయంలో కానివ్వండి, సో ప్రపంచ శాంతిని కాపాడే విషయంలో కానివ్వండి, ఐక్యరాజ్యసమితి మరింత విశ్వసనీయతగా మరి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పినటువంటి వాక్య కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా ఉండండి. ఓకేనా, ఇంపార్టెంట్గా ఉంది. ఇదండి మనకి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేశామండి ఏంటంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఒక సాధారణ సభ సమావేశంలో పాల్గొనడానికి ముందు సో క్వాడ్ సమావేశం కూడా జరిగింది. సెప్టెంబర్ 24, 2021 క్వాడ్ సమావేశం, చతుర్భుజ దేశాల కూటమి సమావేశం కూడా జరిగింది. సో అదొక ప్రత్యక్షంగా జరిగింది, అది వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఈ సమావేశం అయితే ఇది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో జరిగింది. ఈ నేపథ్యం ఇంకొక అంశాన్ని కూడా ప్రత్యేకంగా ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నటువంటి సో స్నేహా దుబే గారి గురించి ఇవ్వడం జరిగింది. స్నేహా దుబే, మరి ఈ స్నేహా దుబే అనేవారు ఎవరంటే 2012 సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. సో స్నేహా దుబే ప్రజెంట్ అయితే ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నారు. ఏ హోదాలో ఉన్నారంటే ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ది దౌత్యవేత్తగా ఉన్నారు. అంటే ఆ సంబంధించినటువంటి ఒక విదేశాంగ విధానంలో, విదేశాంగ సంబంధించినటువంటి విషయంలో ఒక దౌత్యవేత్తగా ఫస్ట్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఎవరు? స్నేహా దుబే, మన భారత ఐఎఫ్ఎస్ అధికారి. అయితే ఒక ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో 76వ సమావేశంలో సో ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక సంబంధించినటువంటి రికార్డెడ్ సంబంధించినటువంటి ఒక వీడియోను అక్కడ ప్రదర్శించడం జరిగింది. అంటే ఎవరైతే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం రాలేదో వాళ్ళు రికార్డెడ్ సంబంధించిన వీడియోస్ కూడా పంపిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కూడా అలానే పంపించడం జరిగింది, పాకిస్తాన్ ప్రధాని. సో ఈ నేపథ్యంలో అంటే మొత్తం ఒక 109 మంది ప్రత్యక్షంగా హాజరయ్యారు. మరికొందరు మాత్రం ఇంకా సమావేశానికి ఇలా రికార్డెడ్ వీడియోస్ పంపించారు. సో చెప్తూ ఇక్కడ ఏంటంటే దాని ఉగ్రవాదం పైన లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఇష్యూ పైన ఎప్పుడూ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు. సో ఈ నేపథ్యంలో స్నేహా దుబే మన భారత దౌత్యవేత్త కరెక్ట్ సమాధానం ఇచ్చి సో ప్రపంచ దేశాలలో చాలామందిని వారికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి హాజరైన వారిని సరైనటువంటి జవాబు ఇచ్చిందని చెప్పేసి మనకి న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ఇక్కడ మనం పర్టికులర్గా గమనించినట్లయితే ఉగ్రవాదం పైన ఉన్నారు, కానీ ఉగ్రవాదం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా పర్టికులర్గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం జరుగుతుంది. 2011 సంవత్సరం మే 2న అసలుకు ఒసామా బిన్ లాడెన్ అనే ఒక ఆల్-ఖైదా వ్యవస్థాపకుడిని అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు ఆపరేషన్ జెరోనిమ్ అనే పేరుతో చంపేశాయి. ఎక్కడది? పాకిస్తాన్లోని అబోటాబాద్లో చంపేశాయి. మరి ఇలాంటప్పుడు ఉగ్రవాదం అనేది ఎక్కడుంది అని ఒక సంబంధించిన సమాధానం ఇవ్వడం జరిగింది. ఒక కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. జరిగింది ద ఫస్ట్ సెక్రటరీ అనే ఒక హోదాలో ఉన్నటువంటి మన భారత దౌత్యవేత్త స్నేహా దుబే. కాబట్టి మనకి ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన తర్వాత, రికార్డెడ్ వీడియోలో మాట్లాడిన తర్వాత సో పాకిస్తాన్కి ఉగ్రవాద విషయంలో సరైనటువంటి సమాధానం చెప్పి మరి వార్తల్లో నిలిచినటువంటి మన భారత ఐఎఫ్ఎస్ అధికారి ఎవరు? ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశంలో న్యూయార్క్లో అంటే వాళ్ళే స్నేహా దుబే. అలాంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వన్ మోర్ పాయింట్ ఏంటంటే, మరి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు పనిచేస్తున్నారు అదొకటి ఉంటుంది. ద పర్మనెంట్ ఇండియన్ రిప్రజెంటేటివ్ టు ది యుఎన్ఓ. ఐక్యరాజ్య సమితి మరి భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్నవారు టిఎస్ తిరుమూర్తి అండి. ఎవరండి? టిఎస్ తిరుమూర్తి. మరి ఐక్యరాజ్య సమితికి మన ప్రజెంట్ అయితే 76వ సాధారణ సభ కొనసాగుతుంది. ఒక 1 year అంటే ఉంటుంది అన్నమాట. 76 అంటే ఇప్పుడు సెప్టెంబర్లో జరుగుతుంది, మళ్ళీ 1 year వరకు. సో 76 సాధారణ సభ అంట. మళ్ళీ దానికి ఒక అధ్యక్షుడి యొక్క పదవీ కాలం 1 year ఉంటుంది. మరి ప్రజెంట్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షుడు 76వ వాడు అతన్ని ఎవరంటే అబ్దుల్లా షాహిద్ అండి. ఎవరండి? అబ్దుల్లా షాహిద్. మరి ఈ అబ్దుల్లా షాహిద్ అనేవారు ఏ దేశానికి చెందినవారంటే మాల్దీవుల దేశానికి చెందినవాడు. సో మరి వీరు ఐక్యరాజ్య సమితికి సాధారణ సభకి 76వ అధ్యక్షుడిగా, ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మాల్దీవుల దేశానికి చెందినవారు. ఇతను గతంలో మాల్దీవుల విదేశాంగ మంత్రిగా పనిచేసేవారు ఈ పదవిని చేపట్టక ముందు.
మరో అంశం మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారంటే ఆంటోనియో గుటెరెస్. సో ఆంటోనియో గుటెరెస్ పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఆంటోనియో గుటెరెస్ సో ఐక్యరాజ్య సమితికి సో మనకి ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి ఇక్కడ సో అమెరికా పర్యటనలో భాగంగా పర్యటన ముగించుకొని బయలుదేరడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఈ నేపథ్యంలో మరికొన్ని అంశాలు మనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయంలో అమెరికా తన సంపూర్ణ మద్దతుని తెలుపుతున్నట్టు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా న్యూస్ పేపర్లో కూడా శాంతి దూతకు శాశ్వత సభ్యత్వం అనే విషయంతో ఇచ్చి సో అమెరికా గట్టి మద్దతు ఇస్తుంది. అంటే ఒక ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం అంటే ఐక్యరాజ్య సమితిలో మనకి ఇక్కడ మొత్తం ప్రధానంగంలో ముఖ్యమైనది భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉంటాయి, 5 శాశ్వత సభ్య దేశాలు. సో వీటిలో 5 శాశ్వత సభ్య దేశాలు కాగా ఇంకొక 10 తాత్కాలిక సభ్య దేశం. ప్రస్తుతం భారత్ తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతుంది 2 ఇయర్స్ కాలానికి. అయితే ఈ శాశ్వత సభ్య దేశం వీటో అధికారం గురించి మనం ఫైట్ చేస్తూ ఉన్నాం ఎన్నో వేదికలపైన. అయితే సో మనం ఇలాంటి విషయంలో G4 అని చెప్పేసి ఒక కూటమి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి. సో G4 బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్లకి శాశ్వత సభ్యత్వం కాబట్టి మనకు ఎన్నో శాంతి కార్యక్రమాలు చేస్తుంది మన భారతదేశం. కాబట్టి సో ఖచ్చితంగా భారత్కి శాశ్వత సభ్యత్వం కావాలి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో, దీనికి మేము మద్దతు పలుకుతున్నామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ సో ప్రకటించడం జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్, అంతేకాదు మరొక విషయం ఏంటంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో విషయం చెప్పడం జరిగింది. సో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ NSG అని చెప్పేసి అంటాం, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో ప్రజెంట్ అయితే 48 దేశాలు ఉన్నాయి. సో భారత్ కూడా ఈ అణు సరఫరాదారుల కూటమిలో సభ్యత్వానికి మేము మద్దతు పలుకుతున్నాం, మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి. సో ఈ నేపథ్యం మరి ఇవన్నీ కూడా ఈ సంపూర్ణ మద్దతు అనేది వచ్చి ఇంకా మిగతా సంబంధించినటువంటి కార్యరూపం దాల్చాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకోసం అంటే ఇక్కడ చాలా రోజుల నుండి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. సో చాలా దేశాలు మద్దతు ఇస్తున్నాయని చెప్పేసి ప్రకటించాయి, కానీ ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించాలని చెప్పేసి ఉంది. తర్వాత నెక్స్ట్ NSGలో భారత సభ్యత్వానికి చైనా లాంటి దేశాలు తీవ్రంగా అడ్డుపడుతున్నాయి. సో మరి ఈసారి న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్లో భారత సభ్యదేశంగా చేరాలని అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి శాశ్వత సభ్యత్వం రావాలని కోరుకుందాం. ఓకేనండి. అండ్ మరో అంశాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 157 కళాఖండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏంటి మరి 157 కళాఖండాలు అంటే భారతదేశం నుండి వివిధ రూపాలలో వివిధ మార్గాలలో సో ఇలా ఏమేనంటే కొన్ని సంబంధించినటువంటి ఒక చారిత్రక అయినటువంటి కళాఖండాలు, హిస్టారికల్ యాంటిక్విటీస్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి కళాఖండాలన్నీ కూడా సో మరి అమెరికాకు వెళ్ళడం జరిగింది. అయితే అవన్నీ అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నవి. అయితే వాటిని ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏంటంటే ఇక్కడ ఓసారి కళాఖండాలు అనేది వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది వివిధ దేశాల మధ్య ఈ బైలేటరల్ రిలేషన్స్లో భాగంగా, ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా. సో ఈ నేపథ్యంలో సో భారతదేశం నుండి వివిధ మార్గాల ద్వారా అమెరికాకు వెళ్ళినటువంటి 157 కళాఖండాలని సో అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే భారత్కి అందజేసింది. సో 157 కళాఖండాల్లో 71 సాంస్కృతిక పరమైన కళాఖండాలు, 60 అయితే హిందూ సంబంధించిన మతానికి సంబంధించిన కళాఖండాలు అంటే విగ్రహాలు కానివ్వండి, మరైనటువంటి వస్తువులు కానివ్వండి. సో మరి 16 బౌద్ధ మతానికి సంబంధించిన కళాఖండాలు, 10 జైన మతానికి సంబంధించిన కళాఖండాలు, మొత్తం ఇలా 157 కళాఖండాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పడం జరిగింది. సో ఇవి తీసుకురావడం కూడా జరుగుతుందన్నమాట ఇప్పుడు. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఎందుకోసం అంటే కొన్ని క్వశ్చన్స్ మనకు అలా అడుగుతుంటాడు. ఇప్పుడు క్వాడ్ సమావేశం జరిగినప్పుడు వాషింగ్టన్ డీసీలో సెప్టెంబర్ 24, 2021 సో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమెరికా అధ్యక్షుడైతే జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని వచ్చేసి ఒషిడే సుగా. అంటే అతను రాజీనామా చేశారు యాక్చువల్గా కొన్ని కారణాలు తెస్తే, కానీ అతనే ప్రజెంట్ ప్రధానిగా ఉన్నారు వచ్చే ఎన్నికల వరకు. సో ఈ నేపథ్యంలో మరి అక్కడ అమెరికా ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హ్యారిస్ కూడా అక్కడ ఉండడం జరిగింది. ఆ నేపథ్యంలో కమలా హ్యారిస్కి
సో భారతదేశం తరపున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గులాబ్ మీనాకారి చెస్ సెట్ని బహుకరించడం జరిగింది. సో అలాంటి కొన్ని అడుగుతున్నాడండి ఎగ్జామ్లో మనకి ఇలాంటి కొన్ని గిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా అడుగుతున్న సందర్భం అనేది ఉంటుంది. ఇది కూడా అంతేనండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి ప్రస్తుతం మన భారత కాగ్ అంటామండి. కాగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. 148 మనకి ఆర్టికల్లో ఉంటుంది. ఇది రాజ్యాంగంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి కంట్రోలర్ మరి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి జీసీ ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము. సో వీరు వివిధ అంతర్జాతీయ సంస్థలకి ఇతను ఎక్స్టర్నల్ ఆడిటర్గా నియమితులు కావడం జరిగింది. అక్కడ ఉన్న కార్యకలాపాలలో డబ్బు సంబంధించిన విషయాలని పర్యవేక్షించడానికి, ఆడిటింగ్ చేయడానికి. ఇలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అయినటువంటి అంతర్జాతీయ అణు సంస్థ అనే ఈ సంస్థకి ఎక్స్టర్నల్ ఆడిటర్గా నియమితులు కావడం జరిగింది జీసీ ముర్ము. గతంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు కూడా వీరు ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్గా పనిచేస్తున్నారు. సో ఇలా 6 సంవత్సరాల పదవీ కాలాన్ని నియమితులు కావడం జరిగింది. అంటే మన భారత కాగుతో పాటుగా ఇది అదనపు బాధ్యతలుగా నిర్వహిస్తారనమాట. సో మరి ఆ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఐఏఈ అంటే ఇది ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్ వచ్చేసి మరియానో రఫెల్ గ్రాసి. సో ఇక నెక్స్ట్ అండి మనకి నెక్స్ట్ మరో అంశము ఏంటంటే భారత సుప్రీంకోర్టులో ఒకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం జరిగింది, అంటే ఇవ్వడం జరిగింది అనమాట. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, దాన్ని మనం ఇంగ్లీష్లో ఫిల్ అంటాం. ఏ విషయంలో ఇవ్వడం జరిగిందంటే ఉమ్మడి విద్యా స్మృతి విషయంలో అది అమలు చేయాలి దేశంలో అని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అశ్విన్ ఉపాధ్యాయ్ ఒక బిల్ దాఖలం చేయడం జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, దీన్ని ఇంగ్లీష్లో అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటామండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. మనకు ఇవి కూడా అడుగుతాడంటే ఎస్ అండి. ఎందుకోసం అంటే గతంలో ఇప్పుడు మనకు థియేటర్లో మనకి సినిమా థియేటర్లో జాతీయ గీతం జనగణమనని ప్రదర్శించాలి, అలాంటి సంబంధించిన పిల్స్ పైన గతంలో అడగడం జరిగింది. అంటే అఫ్కోర్స్ మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని సవరణ చేసింది అనుకోండి, కానీ అలాంటి సుప్రీంకోర్టులో కేసు వేసాడనమాట. ఏంది జాతీయ గీతం మనం గౌరవం చేసుకోవాలి, దాన్ని ముందుగా ప్రదర్శించాలి సినిమాలకు ముందు ఇలాంటివి అని చెప్పేసి. అందుకోసమే మనం కొద్ది కాలం పాటు అది చూసాం. అది శ్యామ్ నారాయణ్ చౌక్సే అనేవారు దానిపైన ఫిల్ వేయడం జరిగింది. శ్యామ్ నారాయణ్ చౌక్సే వర్సెస్ యూనియన్ గవర్నమెంట్లో అది జరిగిందనమాట. శ్యామ్ నారాయణ్ చౌక్సే వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ప్రకారం అది జరిగింది. ఇప్పుడు మనకు ఈ ఉమ్మడి విద్యాస్మృతి అంటే ఏంటంటే దేశంలో మైనార్టీ వర్గాలకు గుర్తించిందో కేంద్ర ప్రభుత్వం, వాటికి ఒక విద్యా సంస్థలు సపరేట్గా వారి మతపరమైన విద్యా సంస్థలు నిర్వహించుకోవచ్చు. సో మరి అలాంటప్పుడు హిందూ మతానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు కూడా నిర్వహించాలి అని సంబంధించినటువంటి అంశంతోనే ఉమ్మడి విద్యాస్మృతి కోరుతూ బిల్ దాఖలు చేయడం జరిగింది వారి అశ్విన్ ఉపాధ్యాయ్. కాబట్టి మనకు ఆడడానికి ఉంటుందండి. ఇక నెక్స్ట్ అండి మనకి యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ, ఐక్యరాజ్య సమితి విద్యా సాంస్కృతిక వైజ్ఞానిక సంస్థ అని చెప్పేసి అంటాం. ఏంటి మరి ఈ ఐక్యరాజ్య సమితి విద్యా సాంస్కృతిక సంస్థ ఇలాంటి ఎందుకు వార్తల్లో ఉందంటే, సో మన ప్రపంచ వారసత్వ ప్రాంతం కూడా ప్రకటిస్తుంది యునెస్కో. ఇప్పటివరకైతే యునెస్కో మన దేశంలో 40 ప్రపంచ వారసత్వ ప్రాంతాన్ని ప్రకటించింది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాం. అయితే పుస్తకాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పుస్తకాలకు సంబంధించిన చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పుస్తకాలు అనేది మనకి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా సో ఎంతో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి 2001 సంవత్సరం నుండి 2001 నుండి యునెస్కో ఏం చేస్తుందంటే ఒక్కొక్క సిటీని, అంటే ఒక దేశంలో ఒక సిటీని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంది. తొలిసారిగా 2001 సంవత్సరంలో అయితే యునెస్కో స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ని అలా ప్రకటించింది. ఏదండి స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ అండి పుస్తక రాజధానిగా ప్రకటించింది. సో ఆ నేపథ్యంలో మనకి 2021 సంవత్సరంలో అయితే బిలిసి అని చెప్పేసి జార్జియాలోని బిలిసి నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది. 2022లో అయితే మెక్సికోకు చెందినటువంటి
గ్వాడలాజార్ ఏదండి గ్వాడలాజార్ స్కీమ్ ప్రకటించింది. అయితే ఇప్పుడు 2023 అంటే ఇక రాకమునుపే ఇలా ముందుగా ప్రకటిస్తుంది అనమాట. 2023 సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిగా ఘనదేశ రాజధాని అనేటువంటి అక్రాన్ని ప్రకటించడం జరిగిందండి. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆర్థిక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సో మనకి ఇక్కడ భారతదేశం యుఏఈ దేశాలు సంయుక్తంగా కొన్ని చర్చలు ప్రారంభించాయి. అంటే ఇక్కడ వ్యూహాత్మకమైనటువంటి వ్యాపారాన్ని మనం చేసుకుంటూ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. ఈ విషయంలో కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పూర్తి స్థాయిలో చర్చలు జరిపి మార్చి 2022లో మార్చి 2022 దీనిపైన ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఈ సమగ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యాపార ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని మనం ఒక ముందుకు తీసుకెళ్ళాలి, సంతకం చేసుకోవాలి, ఒక అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పేసి సో ఇక్కడ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ అండ్ అక్కడ మనం చూసినట్లయితే యుఏఈ దేశానికి చెందినటువంటి పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి సో వాళ్ళు చర్చలు చేపట్టడం జరిగిందనమాట. కాబట్టి మనకు భారత్ ఇటీవల కాలంలో ఏ అరబ్ దేశంతో సిపిఏ పైన ఒప్పందం చేసుకోవాలి మార్చి 2022 వరకు అని చెప్పేసి అన్నప్పుడు అది యుఏఈ దేశంతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకు మరి యుఏఈ భారతదేశాల మధ్య ఇలాంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆర్థిక భాగస్వామి ఒప్పందాన్ని ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే బికాజ్ ఆఫ్ ది సో యుఏఈ అనేది మన భారతదేశంలో 8వ అతిపెద్ద పెట్టుబడిదారు, అంటే ఇక్కడ ఇన్వెస్టర్గా ఉంది. వివిధ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాల్లో పెట్టుబడి పెడుతుంది. కార్యక్రమాలు ఇక్కడ వివిధ రకాలైనటువంటి వాణిజ్యంలో. కాబట్టి ఇక్కడ 8th లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా సో యుఏఈ అండి. భారతదేశం ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ మనకి అమెరికా మన దేశం ఒక యుఏఈతో చేస్తున్నటువంటి ఒక సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. మనం ఏంటంటే ఒక యుఏఈలో మనము వాళ్ళతో ఈ యొక్క సంబంధించిన వ్యాపార నిర్వహణలో మనం 2వ స్థానంలో ఉన్నాం. అంటే యుఏఈతో మనం 2వ స్థానంలో వ్యాపార భాగస్వామ్యంగా ఉన్నామన్నమాట. కాబట్టి దీన్ని మరింతగా తీసుకెళ్ళాలి. ఒక $100 బిలియన్ల సంబంధించినటువంటి వాణిజ్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకోసం ప్రజెంట్ అయితే ఒక 50 బిలియన్ల వరకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. $50 బిలియన్ వరకు ఎవరికి ఇండియా మరియు యుఏఈ మధ్య. కానీ ఇప్పుడు దాన్ని $100 బిలియన్ తీసుకెళ్ళని ఒక వ్యూహాత్మకమైన విషయంతోనే ఈ సెఫా అనే ఒక ఒప్పందాన్ని 2022 మార్చిలో చేసుకోబోతున్నారు. ఎవరండి? ఇండియా అండ్ యుఏఈ. సెఫా అనేది ఏంటి అంటే ఇక్కడ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్గా పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి బ్లూ ప్లానెట్ ప్రైజ్ అని అంటుంది. ఏంటి బ్లూ ప్లానెట్ ప్రైజ్ అంటే అంతర్జాతీయ జల విద్యుత్ సంస్థ ఈ అవార్డుని ఇస్తుంది. ఇంటర్నేషనల్ హైడ్రో పవర్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. IHA ఇంటర్నేషనల్ హైడ్రో పవర్ అంటారు. అంటే హైడ్రో పవర్ అంటే దట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ వాటర్ వి కాల్డ్ హైడ్రో పవర్. మరి అంతర్జాతీయ జల విద్యుత్ సంస్థ ఇస్తున్నటువంటి లండన్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ సంస్థలో 120 దేశాలు ఉన్నాయి. ఈ సంస్థ ఈ యొక్క బ్లూ ప్లానెట్ అవార్డు ఇస్తుంది. అంటే ఈ బ్లూ ప్లానెట్ అనే అవార్డు ఎవరికి ఇచ్చింది ఈసారి 2021కి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సిక్కిం రాష్ట్రంలో తీస్తా అనే నదిపైన నిర్మించినటువంటి తీస్తా 5 పవర్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. తీస్తా 5 పవర్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. ఈ పవర్ స్టేషన్ని విద్యుత్ కేంద్రాన్ని ఈ జల విద్యుత్ కేంద్రాన్ని ఎవరు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, నిర్మించడం జరిగిందంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నిర్మించింది అనమాట. దీనికి ఏ అవార్డు ఇచ్చారంటే బ్లూ ప్లానెట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో అంటే సుస్థిరమైనటువంటి ఒక అభివృద్ధి విషయంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఈ నేపథ్యంలో ఇది NHPC అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ చేత నిర్మించబడింది తీస్తా 5 పవర్ స్టేషన్. మరి NHPC అనే ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్లో NHPC యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉందండి. మనకు అడగడానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్లూ ప్లానెట్ ప్రైజ్ని ఎవరిస్తారు, ఎవరికి తీసుకున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవాలండి. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి తీస్తా
పవర్ స్టేషన్ అంటే అది సో తీస్తా నదిపై నిర్మించినటువంటి సిక్కింలో ఉన్నటువంటి పవర్ స్టేషన్ అండి. ఓకేనా. సో ఆ నేపథ్యం చూసుకోండి. మన భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే సో లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏదంటే మనకి తక్కువ జనాభా గల రాష్ట్రం ఏదంటే సిక్కిం రాష్ట్రం. సిక్కిం ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి? ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి. ప్రేమ్ సింగ్ తమాంగ్ అనేవారు సిక్కిం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ సిక్కిం గవర్నర్ వచ్చేసి ఎవరండి? గంగా ప్రసాద్. ఇక నెక్స్ట్ అండి మనకి సౌభాగ్య స్కీమ్. సో ఇంపార్టెన్స్ ఏంటి సౌభాగ్య స్కీమ్? సౌభాగ్య స్కీమ్ ప్రారంభించబడి ఏమైందంటే 4 సంవత్సరాలైంది. 4 సంవత్సరాలైంది. ఎక్కడైతే ఇక్కడ పర్టికులర్గా ఈ యొక్క కొన్ని ఇంటీరియర్ ప్లేస్లో కానివ్వండి, సో పేద వర్గాలకు కానివ్వండి, సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అందించడం దీని యొక్క ఉద్దేశం సౌభాగ్య స్కీమ్లో. సో సహజ్ ఘర్ అర్ బిజ్లీ యోజన అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఇంటికి ఏం కావాలి? విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమాన్ని. సెప్టెంబర్ 25, 2015 ప్రారంభించబడి 4 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా కార్యక్రమం ప్రారంభించబడి 4 years అయింది. కాబట్టి ఇంతవరకు ఈ సౌభాగ్య స్కీమ్లో ఎంతమంది ఇంట్లో అంటే హౌస్ హోల్డ్స్ అంటే ఇక్కడ గృహం అని అర్థం వస్తుంది. ఎంతమంది గృహాలకి ఒక సౌభాగ్య స్కీమ్ పరిధిలోకి ఒక విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారంటే 2.82 crores అండి. 2.82 కోట్లకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ పాయింట్ మనం చూసుకోవాలండి. సెప్టెంబర్ 25, 2017 ప్రారంభించబడ్డ స్కీమ్ సౌభాగ్య విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం. సెప్టెంబర్ 25 మనకు అంత్యోదయ దివస్ కూడా నిర్వహిస్తామండి. సెప్టెంబర్ 25 అంత్యోదయ దివస్ నిర్వహిస్తారు. సో అన్ని వర్గాలకి ఒక ప్రభుత్వ ఫలాలు రావాలనే ఉద్దేశం, అన్ని వర్గాల అభివృద్ధిని కోరుకోవడం అనే ఉద్దేశంతో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని మనం అంత్యోదయ దివస్ నిర్వహిస్తాం. ఇదే సెప్టెంబర్ 25, 2014 సో మనకి మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. సో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సెప్టెంబర్ 25, 2014. సెప్టెంబర్ 25, 2017 ఏంటండి? సౌభాగ్య స్కీమ్. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఇవి. ఇక నెక్స్ట్ అండి మనకు ఒక ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినటువంటి ఒక భారతీయ వైద్యుడు అండి. క్యాన్సర్ వ్యాధి నిపుణుడు అతనే నోరి దత్తాత్రేయుడు. సో మన గొప్పవారు మరి నోరి దత్తాత్రేయుడు గారు. సో మరి వారు రాసినటువంటి వారి ఆత్మకథ అయినటువంటి ఒదిగిన కాలం. సో ఒదిగిన కాలం అనే పుస్తకాన్ని జస్టిస్ ఎన్వి రమణ గారు మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖులు ఆ విధంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం అనేది జరిగింది. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక బుక్ అండి. ఇక్కడ ఒదిగిన కాలం అనేది ఎవరి యొక్క ఆత్మకథ అంటే ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు భారతీయుడైనటువంటి నోరి దత్తాత్రేయుడు. సో వారి యొక్క ఆత్మకథనే ఒదిగిన కాలం. సో నెక్స్ట్ అండి మనకి ద లాంగ్ గేమ్ హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా. ఇది ఒక పుస్తకం అండి. అంటే చైనాతో ఉన్నటువంటి ఒక ఈ బౌండరీ ఇష్యూస్ కానివ్వండి, సంబంధాలు కానివ్వండి. ఎందుకోసం అంటే మనకి 1954లోనే మనము ఓకేనా చైనా భారత్ కలిసి పంచశీల అని ఒక ఒప్పందం కూడా చేసుకున్నాయి. పంచశీల ట్రీటీ అంటాం. సో అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా ఎన్నో సమస్యలు అనేది ఉన్నాయి భారత్ చైనా మధ్య, పర్టికులర్గా బౌండరీ విషయంలోనే సమస్యలు. సో ఆ నేపథ్యంలో సో మనకి ఇక్కడ ది లాంగ్ గేమ్ హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది విజయ్ గోఖలే. ఎవరండి మరి విజయ్ గోఖలే? ఎవరు అంటే వీరు ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, కేంద్ర విదేశాంగ కార్యదర్శి అండి. గతంలో కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. సో మాజీ విదేశాంగ కార్యదర్శి. ప్రస్తుతం అయితే కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్నవారు హర్షవర్ధన్ శ్రింగ్లే. కేంద్ర విదేశాంగ మంత్రి వచ్చేసి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ఇక్కడ వీరు రాసినటువంటి పుస్తకాలు గతంలో కూడా ఈ యొక్క సంబంధించినటువంటి విషయంలో, ఈ దౌత్య సంబంధాల విషయంలోనే తియన్మాన్ స్క్వేర్ ద మేకింగ్ ఆఫ్ ఏ ప్రొటెస్ట్ అనేది కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఇంకొక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకమే ది లాంగ్ గేమ్ హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ద ఇండియా. ఇక నెక్స్ట్ అండి మనకి అమెరికాలో యునైటెడ్ స్టేట్లో ఈ యొక్క సంతా డకోటాలో జరుగుతున్నటువంటి యాంగ్టన్ అనే ప్రాంతంలో జరుగుతున్నాయండి ఈ యొక్క ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు. ఇందులో సో మన దేశ ఆర్చరీ క్రీడాకారిణి సో మరి తెలుగువారైనటువంటి జ్యోతి సురేఖ వెన్నంకి మొత్తం 3 పథకాలు వచ్చాయి, సిల్వర్ మెడల్స్. అంటే ఒకటి వ్యక్తిగత విభాగంలో, ఇంకోటి కాంపౌండ్ విభాగంలో, ఒక ఆర్చరీ విభాగం, మరొకటి ఏంటంటే మిక్స్డ్ ఆర్చరీ విభాగం. సో అందుకోసం మనకి వార్తల్లో ఉన్నారండి ఇక్కడ జ్యోతి సురేఖ వెన్నం. ఏ విభాగాలు చూద్దాం. ఒకటి ఉమెన్స్ కాంపౌండ్ ఈవెంట్లో సిల్వర్ వచ్చింది.
సో అందులో జ్యోతి సురేఖ గారు ఉన్నారు చూడండి, జ్యోతి సురేఖ అండ్ కిరాన్ ముస్కాన్ అండ్ ప్రియా గుర్జార్. సో వీరు కాంపౌండ్ ఈవెంట్లో సో సిల్వర్ మెడల్ వచ్చింది. అండ్ మిక్స్డ్ టీమ్ అంటారు, మిక్స్డ్ టీంలో చూడండి అభిషేక్ వర్మ అండ్ జ్యోతి సురేఖ వీళ్ళకు మనకి సిల్వర్ మెడల్ వచ్చింది. మరొకటి ఏంటంటే ఇండివిజువల్ మెడల్. సో జ్యోతి సురేఖ పాల్గొన్నటువంటి మన ఆర్చరీ క్రీడాకారిణి పాల్గొన్నటువంటి ఇండివిజువల్ క్రీడలో కొలంబియాకి దేశానికి చెందినటువంటి సారా లోపేపై గెలిచి సో జ్యోతి సురేఖ గారికి మరి ఈ యొక్క సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగిందండి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఒక్కోసారి జ్యోతి సురేఖ ఇస్ ద ప్లేయర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ అనవచ్చు. ఏ క్రీడ అండి? ఆర్చరీ క్రీడాకారికి అని గుర్తుపెట్టుకోండి, ఆర్చరీ క్రీడాకారిణి. వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ యాంగ్టన్లో జరిగింది 2021 అమెరికాలో. సో మనకి జ్యోతి సురేఖ వచ్చినటువంటి 3 మెడల్స్, ఒకటి కాంపౌండ్ ఈవెంట్, మిక్స్డ్ ఈవెంట్ అండ్ ఇండివిజువల్ ఈవెంట్. ఓకే, దట్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనకి సెప్టెంబర్ 26, 2021 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి షామిని స్టూడెంట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్లు అండ్ షామిని స్టూడెంట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామిని స్టూడియో యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.